ఫేస్ లో గ్లో రావాలంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలండి. మళ్ళీ ఆరోగ్యం దగ్గరకు వచ్చారు, చక్కగా పార్లర్కి వెళ్తే ఎలాంటి ఆరోగ్యం గురించి చెప్పకుండా చక్కగా ఫేషియల్స్ చేసి చక్కగా బుగ్గలు తీసుకొస్తారు, గ్లో తీసుకొస్తారు స్కిన్ కి అనుకుంటున్నారు. బట్ కానీ ఏంటి అంటే మన ఫేస్ లో ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఎందుకు గ్లో పెరుగుతుంది ఫేస్ యోగా వల్ల అంటే మన ఫేస్ లో ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఎక్కడ ఆక్యుప్రెషర్ పాయింట్స్ అంటే మన టోటల్ గా మన బాడీలో ఏవైతే ఆర్గాన్స్ ఉంటాయో ఆ ఆర్గాన్ కి సంబంధించినటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్స్ అనేవి మన ఫేస్ లో ఉంటాయి. సో దాని వల్ల ఏంటి అంటే మనకి ఉపయోగం, మన ఆరోగ్యంతో ఉండటంతో పాటు మన ఫేస్ లో గ్లో కూడా వస్తుంది. ప్లస్ చాలా హెల్దీ, మన స్కిన్ ఎలా కనిపిస్తుంది అంటే హెల్దీగా కనిపిస్తుంది. 50s లో కూడా 30s లాగా. ఒక 20 years మనం వెనక్కి వస్తాం. 30 years ఉంటే ఒక 18 to 20 years లాగా కనిపిస్తాము. 50 ఉంటే 30 లాగా కనిపిస్తాము. ఒక 55 ఉంటే ఇంకా తక్కువ. సో అట్లా ఒక 15 to 20 years రెడ్యూస్ అయిపోతుంది మన స్కిన్ అన్నది. అంటే మెయిన్ ఏంటి, ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన బాడీలో బ్రింకిల్స్ అనేవి వస్తాయి, ముడతలు వస్తూ ఉంటాయి స్కిన్ లో ముడతలు వస్తూ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి, బరువు బాధ్యతలు అనేవి పెరుగుతూ ఉంటాయి. మన ఫేస్ డల్ గా ఉన్నప్పుడు ఎలా పెడతామో హ్యాపీగా ఉన్నప్పుడు ఎలా పెడతాం. ఎంతసేపు కూడా 30s దాటిన తర్వాత ఏంటి అంటే 25 దాటిన తర్వాత ఏంటి అంటే మనకి ఫ్యామిలీ బర్డెన్స్ రీత్యా మన ఫేస్ ఎప్పుడు కూడా ఏదో, పిల్లలకి హెల్త్ బాగాలేకపోతే మన ఇంట్లో వాళ్ళకి లేదా ఇంకేమైనా స్ట్రెస్, యాజ్ పర్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ మన ఫేస్ లో ఉన్నటువంటి జీవత్వం ఏదైతే ఉందో అది మొత్తం కూడా కోల్పోతుంది. ఇంకొకటి ఏంటి అంటే మనం చక్కగా 20 ఇంట్లో హస్బెండ్స్ అంటారు 20s నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఎట్లన్నా ఇప్పుడు ముసలం అలా ఉన్నావు అని. వాళ్ళకి తెలియదు కదా మనం ఇంట్లో ఎంత స్టవ్ దగ్గర ఎంత పని చేస్తున్నాము, లేకపోతే పిల్లలకి హెల్త్ బాగాలేకపోతే మనం ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము అన్నది తెలియదు వాళ్ళకి. ఎప్పుడు కూడా 60 ఏళ్ళు వచ్చినా 20 ఏళ్ళలా కనపడాలి మనం. సాధ్యం అండి మహిళలకు? అది కాదు. సో ఇంకొకటి ఏంటంటే హెల్త్ ని మనం నెగ్లెక్ట్ చేస్తాము. సో మన ఫేస్ లో ఇక్కడ మన ముక్కు, నుదురు, చెవుల దగ్గర ఇక్కడ ఇది ఈ పాయింట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఆక్యుప్రెషర్ పాయింట్స్. మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ టోటల్ గా ఏంటంటే మన స్టమక్, మన గట్ బాగుంటే మన గట్స్ బాగుంటాయి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, గట్ బాగుంటే గట్స్ బాగుంటాయి. మన గట్ అంటే ఏంటి, పేవులు. మన ఆహారం మొత్తం కూడా ఎక్కడ అయ్యేది, జీర్ణం అయ్యేది అంతా కూడా అందులోనే. సో అది బాగుంటే టోటల్ గా ఎలాంటి హెల్త్ ఇష్యూనైనా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. సో ఈ ఆక్యుప్రెషర్ పాయింట్స్ కి మనం మసాజ్ చేయడం వల్ల, వీటిని స్టిమ్యులేట్ చేయడం వల్ల మన ఫేస్ లో గ్లో తో పాటు మన బ్రింకిల్స్ తగ్గిపోతాయి, ప్లస్ మనం హెల్దీగా ఉంటాము. మంచి ఎవరెవరికి ఎక్కువ బెనిఫిట్ అంటే ఇది ఆస్తమా ఉన్న వాళ్ళకి, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ వాళ్ళకి, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా చాలా మంచిది. చాలా మంది సినిమా యాక్టర్స్ చూపిస్తారు లక్స్ బాగుంది అంటారు, లేకపోతే మైసూర్ శాండిల్ బాగుంది అంటారు, లేకపోతే ఇంకోటి వాళ్ళు వాడేది సుండుపిండి, శనగపిండి ఇవే వాడతారు. బట్ కానీ మనకు చెప్పేది మాత్రం పెద్ద పెద్ద సోప్స్ పేరు చెప్తారు. సో అలాంటిది ఏమీ లేదండి. బొటాక్స్ చాలా మంది, మన శ్రీదేవి గురించి వినే ఉంటాం అందరూ కూడా, తన ఇంజెక్షన్స్ చేయించుకుంది అని, కెమికల్ ఇంజెక్షన్స్ ఏవో చేయించుకున్నందుకే తన స్కిన్ ఎప్పుడు కూడా బాగుంటుంది అని. బట్ అలాంటి ఏమీ కూడా అవసరం లేదండి మనకి. సో చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెళ్తే రెగ్యులర్ గా ఒక 2 minutes ప్రతిరోజు 2 నిమిషాలు కేటాయించండి. ఎలాంటి పార్లర్కి వెళ్ళక్కర్లేదు. డ్రెస్ చేసుకొని పార్లర్కి వెళ్ళి అక్కడ ఒక గంట సేపు వెయిట్ చేసి మళ్ళీ వాళ్ళు అదంతా చేసి మళ్ళీ పార్లర్ వాళ్ళు కూడా ఏం చెప్తారు మనకి అండి, 4 days ఫంక్షన్ ఎప్పుడు ఉందండి, 4 days తర్వాతనా, 5 days తర్వాతనా, రేపు ఎల్లుండి ఎండలో తిరగమాకండి. ఎందుకు అంటే ఎండలో తిరిగితే బాగా డార్క్ అయిపోతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు గ్లో బాగా కనపడాలంటే కనీసం 4 days ఉండాలండి అని చెప్తారు. సో అలాంటిది కూడా ఏమక్కర్లేదు, ఇలా చేసుకొని అలా వెళ్ళిపోవచ్చు. మీరు చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఇలా చేసుకొని అలా వెళ్ళిపోవచ్చు. ఎలాంటి క్రీమ్ అవసరం లేదండి. డబ్బులు పెట్టి వేల రూపాయలు వస్తే మార్కెట్ లోకి ఏ క్రీమ్ వస్తే ఆ క్రీమ్ కొంటున్నాం కానీ బట్ ఎలాంటి క్రీమ్ అవసరం లేదు. ఒక ఆయిల్ కావాలి, అది ఏ ఆయిల్ తర్వాత చెప్తాను నేను. బట్ మీకు ఇప్పుడు ప్రస్తుతం మీ ఇంట్లో ఉన్న ఆయిల్ ఏదైనా సరే మీకు మీ ఫేస్ కి సూట్ అయ్యే ఆయిల్, మీ ఫేస్ కి సూట్ అయ్యే ఆయిల్ మీరు వాడతారు కదా. కోకోనట్ ఆయిల్ కూడా, కోకోనట్ ఆయిల్ వండర్ఫుల్, కానీ కాకపోతే అది కొన్నదిగా మన మామూలుగా ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది చూసారా, అది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అనేది చాలా బెనిఫిట్ అండి మనకి. సో అదొక్కటి ఉంటే చాలు. లేదా మీరు ఏదైనా ఆయిల్ వాడుతుంటే
మాయిశ్చరైజర్ క్రీమ్ అయినా పర్లేదు, ఆయిల్ అయినా పర్లేదు, కానీ మొటిమలు ఉన్న వాళ్ళు మాత్రం చేయదు. ఒక్క కండిషన్ ఏంటి అంటే మొటిమలు ఉన్న వాళ్ళు కొంచెం మొటిమలు తగ్గిన తర్వాత అవి చేసుకుంటూ పోతే మీకున్న లోపల దాకా ఉన్నటువంటి చుక్కలు ఉంటాయి సరే, డాట్స్ పడి ఉంటాయి, సో అవి కూడా తగ్గిపోతాయి. చిన్న చిన్న ఎక్సర్సైజెస్ ఇవి అంతే, అంతకు మించి వేరే ఏమీ అవసరం లేదు. ఆయిల్ మీ ఇంట్లో ఉన్నటువంటి మీకు సూట్ అయ్యేటటువంటి మీ హెయిర్ కి సూట్ అయ్యే ఆయిల్ తీసుకోండి, లేదా మీరు రెగ్యులర్ గా వాడుతున్నటువంటి మాయిశ్చరైజర్ ఏదైనా ఉంటే మాయిశ్చరైజర్ తీసుకోండి కొంచెం, అది ఎనఫ్. ఎవరికన్నా ఆయిల్ పడదు అనుకుంటే ఆయిల్ పడని వాళ్ళు కొంచెం ఫేస్ కి వాటర్ అప్లై చేయండి, అప్లై చేసిన తర్వాత ఆయిల్ అప్లై చేయండి. కొంచెం అంటే చెమ్మ ఉండాలి ఫేస్ కి, కొంచెం చెమ్మ ఉన్న తర్వాత ఆయిల్ అప్లై చేయండి. ఇంకా అదొక్కటేనండి, ఇంకా వేరే ఏమీ లేదు. ఇంకొకటి ఏంటి అంటే బాగా స్కిన్ వస్తుంది కదా గ్లో అని బాగా ఎలా పడితే అలా రుద్దకూడదు. అందుకే మీరు స్టార్టింగ్ లో ఏంటంటే కొంచెం ఎక్స్పర్ట్స్ ఇవాళ ఏంటంటే అన్ని యూట్యూబ్లలో వస్తున్నాయి, ఫేస్బుక్ లో వస్తున్నాయి, చెయ్యమాకండి, దయచేసి చేయొద్దు. ఎందుకంటే మన ఫేస్ ఉన్నటువంటి ఎలాస్టిసిటీ ఏదైతే ఉందో మనం ఎలా పడితే అలా చేస్తే ఏమవుతుందంటే సాగిపోతుంది. మనకి ఇక్కడ వస్తాయి వ్రింకిల్స్ అన్నవి, ఇక్కడ వస్తాయి, ఇక్కడ వస్తాయి, ఇక్కడ ఫోర్ హెడ్ మీద వస్తాయి అవునా, డబల్ చిన్ని సాగినట్టు వస్తుంది. జాస్ దగ్గర వెడల్ యాస్ మన ఏజ్ పెరుగుతూ ఉంటే ఈ జాస్ అన్నవి ఇంక్రీజ్ అవుతూ ఉంటది, డబుల్ చిన్ వస్తుంది, లేకపోతే ఇక్కడ గడ్డం అన్నది వేలాడుతూ ఉంటది. సో ఇలాంటి వాటన్నిటికీ కూడా మనం చెక్ పెట్టచ్చు చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం వల్ల. ఓకేనండి. సో అందరూ హెయిర్ ఆయిల్ మీకు నచ్చిన ఆయిల్ ఏదైనా తీసుకోండి, మీ ఇంట్లో ఉన్నటువంటి ఆయిల్ ఒక 2 drops తీసుకొని చేతులకి నెమ్మదిగా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ ఆయిల్ ఫేస్ గ్లో చేయడానికి కాదు, ఏంటి అంటే మనకి లూబ్రికెంట్ గా పనిచేస్తుంది, ఫేస్ కి జస్ట్ ప్రెషర్ ఎక్కువ ఇవ్వదు అనమాట, స్మూత్నెస్ వెళ్తుంది, స్మూత్నెస్ కోసం అంతే. జస్ట్ దీనికి ఏదో గ్లో ఇస్తుందని కాదు, దీనికి ఏదో ఇస్తుందని కాదు, అంటే స్కిన్ కి ఏమంటారు రాపిడి ఎక్కువ అవ్వకుండా, స్కిన్ కి రాపిడి ఎక్కువ అవ్వకుండా ఏంటి ఏంటండి కొన్ని ఎక్సర్సైజ్ ఏమో పించ్ ద్వారా చేస్తాము, కొన్నేమో స్ట్రెచెస్ ద్వారా చేస్తాము, కొన్నేమో ట్యాపింగ్ ద్వారా చేస్తాము, కొన్నేమో స్ట్రెచ్ చేస్తూ వెళ్తాము. ఓకేనా. సో అవి చేసేది మీకు ఒక ఫోటో తీసుకోండి, ముందు ఒక ఫోటో తీసుకోండి, ఎవరికి వాళ్ళు సైడ్ నుంచి ఒక ఫోటో తీసుకోండి, సైడ్ నుంచి ఒక ఫోటో తీసుకోండి మీ ఫేస్ ని, తర్వాత చేసిన తర్వాత ఒక ఫోటో తీసుకోండి. ఇంకొకటి ఏంటి అంటే మనకి వయసు పోతూ ఉంటే ఎక్కువ బ్లీడింగ్ అన్నది ఎక్కువ అవుతూ ఉంటుంది. మెనోపాజ్ దశలో ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ మొత్తం కూడా సర్కిల్స్ వచ్చేస్తాయి, ఇక్కడ మొత్తం లొట్టలు పడిపోయి ఉంటది, గుంటలు పడిపోయి ఉంటది. సో వాళ్ళకి ఇంకా చాలా ఉపయోగం అండి. ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాము అంటే అబ్బా మెన్సెస్ టైంలో ఉన్న మొహంతా పిక్కపోయి ఉంటుంది, అలా కూడా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎంత డల్గా ఉన్నా మీ ఫేస్ ని 2 నిమిషాల్లో యాక్టివ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా సరే, ఇబ్బంది ఎలాంటి లేదు. ఎలాంటి పార్లర్కి వెళ్ళక్కర్లేదు, ఎలాంటి హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, ఎలాంటి క్రీములు కూడా వేల క్రీములకు ఉపయోగపడుతున్నాం. సో ఎలాంటి క్రీములు కూడా అవసరం లేదు, జస్ట్ ఇది చేసిన తర్వాత జస్ట్ పౌడర్ కొంచెం అట్లా చేసుకుంటే సరిపోతుంది అంతే, ఎనఫ్. ఓకేనండి. సో ఎవరైనా మగవాళ్ళు ఉంటే లీవ్ అవ్వండి, ఓన్లీ ఇది లేడీస్ మాత్రమే, దయచేసి లేడీస్ మాత్రమే జాయిన్ అవ్వండి. ఓకేనా. సో తెచ్చుకున్నారా, ఆయిల్ తెచ్చుకున్నారు కదా. సో ఫస్ట్ కొంచెం జస్ట్ నెక్ రొటేషన్స్ చేద్దామండి. ముందు ఫస్ట్ ప్రాణాయామం ఒకటి చేద్దాము. ఏంటి అంటే నాడి శోధన. లెఫ్ట్ హ్యాండ్ ఇన్ చిన్ ముద్ర, రైట్ హ్యాండ్ ఇన్ విష్ణు ముద్ర. Close your right nostril with your right thumb. Inhale to left. 5 times చేయండి. శ్వాస తీసుకోండి నెమ్మదిగా. Inhale to left, exhale to right. శ్వాసని నెమ్మదిగా స్లోగా తీసుకోండి, నెమ్మదిగా శ్వాసను వదలండి. నెమ్మదిగా తీసుకోండి శ్వాసను, నెమ్మదిగా వదలండి. నాకేంటి అంటే వీడియోస్ ఆన్ చేస్తే మీరు తప్పు చేస్తే నేను చెప్పడానికి అవకాశం ఉంటదండి. వీడియో ఆన్ చేయండి, ఫేస్ కరెక్ట్ గా పెడితే మేడం నేను కరెక్ట్ గా నేను చేశాను కానీ నాకు రాలేదు అంటే నేను చెప్పలేను. ఎందుకంటే మీరు వీడియో ఆన్ చేస్తే నాకు మీరు ఎలా చేస్తున్నారు అన్నది. లావణ్య గారు బాగున్నారా? హైదరాబాద్ లావణ్య గారు. ఓకే ఓకే. ఫైవ్ టైమ్స్ చేయండి అండి. లెఫ్ట్ తో స్టార్ట్ చేయండి, మళ్ళీ చివరికి లెఫ్ట్ తో ఆపేయండి.
ఇంకొకటి ఏంటంటే చేతులు చాలా శుభ్రంగా ఉండాలి, ఫేస్ చాలా శుభ్రంగా ఉండాలి. ఫేస్ వాష్ చేసుకోండి, చేతులు రెండు కూడా శుభ్రంగా వాష్ చేసుకోండి సబ్బుతో. ఇంకొకటి అండి, ఆడవాళ్ళ మనం వంటగదిలో ఉండి కూరగాయలు కట్ చేస్తాం, ఎల్లిపాయలు పొట్టు తీస్తాం, ఉల్లిపాయలు పొట్టు తీస్తాం, చేసి వచ్చి దబదబా చేస్తే ఏమవుతుంది, ఆ మంట మొత్తం మొహం మీదకి వచ్చేస్తుంది. కాబట్టి చేతులు చాలా శుభ్రంగా ఉంచుకోండి, అది చాలా అవసరం. చేతులు శుభ్రంగా ఉంచడం అనేది చాలా అవసరం. మేడం 1 minute గ్యాప్ ఇవ్వండి, అందరు హ్యాండ్ వాష్కి వెళ్ళాలి. ఓకే. సో మిగిలిన వాళ్ళు కూడా వీడియోస్ ఆన్ చేసుకుంటే ఎక్కడన్నా ఏదన్నా మీకు డౌట్ వస్తే చెప్పడానికి మేడంకి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే డౌట్ వచ్చినప్పుడు మీరు వీడియో ఆన్ చేసుకున్నా కానీ అర్థమవుతుంది కదా. సో మేడం చెప్తుంటారు, ప్యారలల్ గా అందరినీ గమనిస్తూ ఉంటారు. అది మేడం ఉండే టాలెంట్. యోగా చెప్పి అలా అయిపోయింది మేడం ప్రాక్టీస్. ఇవాళ మనకేమైందంటే 10 days నుంచి పాపం ఆడవాళ్ళు చాలా కష్టపడుతున్నారు వినాయక చవితికి. 10 days కాదు, ఎప్పుడు కష్టపడుకుంటారో చెప్పండి. ఇంకా ఎక్కువ మళ్ళీ నవరాత్రులు వస్తున్నాయి, మంత్ ఎండ్లో మళ్ళీ నవరాత్రులు. సో ఎప్పటికప్పుడు మా దగ్గర ఒక మేడం అడిగారు, మేడం ఇవాళ కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాం, ఒక 2 days తర్వాత పెట్టరాదండి అన్నారు, కానీ మనం పోస్ట్ చేసాం గ్రూప్లలో ఆల్రెడీ. అవునా, మార్నింగ్ ఫోన్ చేస్తారు కానీ మళ్ళీ వద్దు మేడం, మళ్ళీ కావాలంటే ఇంకో క్లాస్ తీసుకున్నా లేండి అని చెప్పారు. అది కాక సండే కదా కొంచెం జాయిన్ అవుతారు, మళ్ళీ వీక్ డేస్ అంటే చెప్పలేం కదా. ఓకే మేడం, క్యారీ ఆన్. ఓకే అండి, చేతులు శుభ్రంగా వాష్ చేసుకున్నారు కదా, ఒక 2 drops వేసుకోండి ఆయిల్. మీకు పడే ఆయిలేనండి, ఏ ఆయిల్ పడితే అది వేసుకోవద్దు. సో కోకోనట్ ఆయిల్ అయితే బాగానే ఉంటుంది, మొటిమలు ఉన్న వాళ్ళు చేయొద్దు, అదొక్కటే గుర్తుంచుకోండి. చేతులు శుభ్రంగా ఉండాలి, ఫేస్ శుభ్రంగా ఉండాలి. ఓకేనా, ఒక 2 drops వేసుకోండి. లైట్ గా మూవ్ చేయండి, రబ్ చేయండి, మీ చేతుల రబ్ చేయండి. నెమ్మదిగా అటు ఇటు అనుకోండి. చేతులు వేళ్ళని స్క్వీజ్ చేయండి. నెమ్మదిగా ట్యాప్ చేయండి అండి, చేతుల్ని ట్యాప్ చేయండి మీ ఫేస్ మీద. ఫస్ట్ నుదురు మీద కొన్ని ఎక్సర్సైజ్ ట్యాప్ చేసే ఉంటాయి, కొన్ని స్ట్రెచ్ చేసే ఉంటాయి, కొన్ని పిన్ చేసే ఉంటాయి. ట్యాప్ చేయండి. ముందు ఫోర్ హెడ్ ట్యాప్ చేయండి, తర్వాత ఫేస్. ఫోర్ హెడ్ 1 minute ట్యాప్ చేయాలండి. నోస్, చీక్స్, లిప్స్, చిన్. నేను టైం ఇస్తా, ముందు చూడండి, చూసాకనే మీరు ట్యాప్ చేయండి. నేను టైం ఇస్తా మీకు, చూడండి, ఫస్ట్ చూడండి, చూడకుండా టకా చేయొద్దండి. 1 minute టైం ఇస్తా మీకు ప్రతి దానికి కూడా చూడడానికి. ఓకేనా, సో ఇలా ట్యాప్ చేయండి. బ్లడ్ ప్రెషర్ అండి, బ్లడ్ అనేది చక్కగా ఫ్లో అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది. టోటల్ గా మీ బాడీకి సంబంధించినటువంటి ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ ఫేస్ లో ఉన్నాయండి. ఓకేనా, చూసారు కదా. 1 minute వరకు ట్యాప్ చేయండి. స్లోగా లిప్స్, అప్పర్ లిప్, లోవర్ లిప్, చిన్, జాస్, నెక్స్ట్ నెక్. టోటల్ గా నెక్ టు ఫేస్ మనకి 53 మజిల్స్ అనేవి ఉంటాయండి, ఫేషియల్ మజిల్స్. టోటల్ గా అన్ని మజిల్ కూడా బ్లడ్ అనేది చక్కగా ఫ్లో ఉంటుంది. ఓకేనా, 1 minute అయిపోయింది. నెక్స్ట్ అరచేతిని చూడండి. ఇక్కడ ఇది చూసారా, ఈ తంబు కింద కొంచెం గట్టిగా ఉంటది. ఓకేనా, ఈ తంబు కింద ఇలా ఉంటది చూసారా, ఇది కరెక్ట్ గా మీరు బొట్టు పెట్టుకుంటారు చూసారా, అక్కడ పెట్టండి చేతిని. ఇది ఈ భాగం ఏదైతే ఉందో ఇక్కడ పెట్టండి, కరెక్ట్ గా నుదుటి మీద పెట్టండి. ఇలా 1 10 times, 2 3 స్లోగా 4
5, 6, 7, 8, 9, 10. Relax. Breathe in and breathe out. 10 times చేయండి నెమ్మదిగా. తర్వాత హుక్ లాగా చేసుకోండి. ఇండెక్స్ ఫింగర్ ఉంది కదా, హుక్ లాగా జస్ట్ వంచండి. మీరు నుదుటి మీద బొట్టు ఎవరైనా స్పెట్స్ కళ్ళజోడు పెట్టుకుంటే కళ్ళజోడు తీయండి అండి. నుదుటి మీద ఇక్కడ జస్ట్ ఇలా పెట్టండి. ఈ మధ్య ఉంది చూసారా, ఈ కనుపు ఇక్కడ ఇది నుదుటి మీద పెట్టండి. ఇక్కడ నుంచి మీ హెయిర్ లైన్ వరకు స్లోగా స్ట్రెచ్ చేయండి. 1, 2, 3, 4, 5. ఫేస్ స్ట్రైట్ గా పెట్టండి. ఫేస్ వంచొద్దు, షోల్డర్స్ వంచొద్దు, స్పైన్ ఎరెక్ట్, స్ట్రైట్ గా కూర్చోండి. 6, 7, 8, 9, 10. సో మనకి ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఆక్యుప్రెషర్ పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. 1, 2, 3 థర్డ్ ఐ పాయింట్. ఈ మూడిటికి మనం ప్రెషర్ ఇస్తున్నాం, యాక్టివేట్ చేస్తున్నాం టోటల్ గా. పిట్యూటరీ గ్లాండ్ కి ఆక్యుప్రెషర్ లో ఇది పిట్యూటరీ గ్లాండ్ కి పాయింట్ అని చెప్పుకున్నాం కదా. సో దీన్ని యాక్టివేట్ చేస్తున్నాం ఈ మసాజ్ ద్వారా. ఓకేనా? ఆఫ్టర్ 10 times రిలాక్స్. నెక్స్ట్ మళ్ళీ ఇందాక మనం ఏదైతే ఇక్కడ చేసామో అలానే చేతులను పెట్టండి. దీన్ని తీసుకోండి. మీ ముక్కు ఉంది కదా, ముక్కు పక్క నుంచి ఇక్కడ ముక్కు కింద కొంచెం, ముక్కు మధ్యలో నుంచి కాకుండా ముక్కు సైడ్ ఇక్కడ చూడండి. ఇక్కడ మీ ఐబ్రో సెంటర్, మీ కంటి చివర ఉంటుంది చూసారా, కంటి చివర నుంచి ఇక్కడ తీసుకురండి. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుంది మీకు, ఇక్కడ ఎముక తగులుతుంది, ఒక ఎముక తగులుతుంది చూసారా ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ ప్రెస్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. Breathe in and breathe out. Next. ఇందాక చెప్పాను చూసారా, ఇలా చెయ్యి. ఇప్పుడు మీరు ఎక్కడైతే ఇలా పట్టుకున్నారో దాన్ని కొంచెం ఈ చివరికి రండి. ఓకేనా? ఇక్కడే ఈ 2 పెట్టండి. ఫస్ట్ ఒకదాంతో పెట్టి చూడండి. ఫస్ట్ ఒకదాంతో మీరు ఒకటి ఏంటంటే కౌంట్ కంపల్సరీ అండి. ఇటు 5 times చేస్తే ఇటు కూడా 5 times చేయాలి, లేదంటే ఇటు ఉబ్బుతుంది, ఇటు డౌన్ అవుతుంది. ఓకేనా? సో సన్నగా ఉన్న వాళ్ళకి ఫేస్ బాగా కనపడాలంటే ఇది బాగా పనిచేస్తుంది. ఫేస్ మంచిగా బుగ్గలు రావాలి అంటే ఇది బాగా కనిపిస్తుంది అనమాట. సో ఇలా పెట్టండి. జస్ట్ నెమ్మదిగా కింది నుంచి ఇలాగా చెవి పక్కకి, చెవి పైకి తీసుకెళ్ళాలి. ఇలా నెమ్మదిగా 1, 6 times, 2, 3, 4. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి అడగండి. 5, 6. ఓకేనా? ఎనఫ్. నెక్స్ట్ ఇటువైపు 1, 2. పైకి లిఫ్టింగ్ అని ఎప్పుడు కూడా లిఫ్ట్ చేయాలండి. స్కిన్ ని లిఫ్ట్ చేయాలి, పైకి వెళ్ళాలి. స్కిన్ ఎప్పుడు కూడా పైకి వెళ్ళాలి, కిందికి రావద్దు. ప్లస్ స్ట్రైట్ గా కూర్చోవాలి. 3, 4, 5, 6. ఇప్పుడు 2 చేతులతో చూడండి. 3 times చేయండి. ఆయన 3 times 2 చేతులతో. 1, 2, 3, 4,
ఎనఫ్. 3 అనుకున్నాం, ఇందాక చేసాం కదా, ఎనఫ్. నెక్స్ట్ మీ 2 చేతులతో ఐబ్రోస్ ఉన్నాయి కదా, ఐబ్రోస్ చివర్లు ఉంటాయి, చివర్లతో పించ్ చేయండి, లిఫ్ట్ చేయండి. వాటిని పట్టుకోండి, లిఫ్ట్ చేయండి. పట్టుకోండి, పైకి పైకి అనండి. పట్టుకోండి, ప్రెస్ చేస్తూ పట్టుకోండి, పైకి లిఫ్ట్ చేయండి. డూ ఇట్ 6 times. నెక్స్ట్ ఇటు నుంచి రావద్దండి, ఇక్కడ నుంచి స్టార్టింగ్ అన్నది. జస్ట్ పట్టుకోండి, ప్రెషర్ ఇవ్వండి, పట్టుకోండి, 2 seconds ఆగండి, లిఫ్ట్ చేయండి. మళ్ళీ పట్టుకోండి, లిఫ్ట్ చేయండి, పట్టుకోండి, లిఫ్ట్ చేయండి, పట్టుకోండి, లిఫ్ట్ చేయండి, పట్టుకోండి, లిఫ్ట్ చేయండి. ఈ చిటికెన వేలు ఇండెక్స్, సారీ, థంబ్, ఇండెక్స్ ఫింగర్, అవసరమైతే మిడిల్ ఫింగర్ కూడా, మీకు ఏది ఈజీగా ఉంటే అది. డూ ఇట్ 10 times. మీకు వచ్చిన తర్వాత కొంచెం కళ్ళు మూసుకోండి, ఇంకా బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. మేడం 1 minute ఉంది, ఒకవేళ కట్ అయిపోతే మళ్ళీ రీజాయిన్ అవ్వండి. 1 minute లో క్లోజ్ అయిపోతుంది మీటింగ్. ఓకే ఓకే మేడం. ఓకే, రిలాక్స్. నెక్స్ట్ ఏ షేప్ పెట్టండి, మీ వేళ్లతో ఇండెక్స్ ఫింగర్ తో ఏ షేప్ పెట్టండి. స్లోగా మీ కంటి కింద నుంచి నెమ్మదిగా పైకి తీసుకెళ్ళండి. టెంపుల్స్ ఉంటాయి కదా పక్కన, పైకి తీసుకెళ్ళండి. నెమ్మదిగా చెవి పక్క నుంచి చెవి కిందికి తీసుకురండి. సో 1 second ఆగండి, నెమ్మదిగా నెక్ దాకా తీసుకురండి. మళ్ళీ ఒకసారి ముక్కు దగ్గర ఇలా ఏ షేప్ లాగా పెడతారు, మీ ఐబ్రో సెంటర్ మధ్యలో ఏ షేప్ లాగా పెడతారు వేళ్ళని 2 కూడా. సో నెమ్మదిగా టెంపుల్స్ దాకా పైకి తీసుకెళ్తారు. నెక్స్ట్ 3 times చేశారు కదా. నెక్స్ట్ ఎన్ని టైమ్స్ మేడం ఇది? 3 times. ఓకే. నెక్స్ట్ మీ 2 వేళ్ళని వి షేప్ లో పెట్టండి అండి. ఐబ్రో సెంటర్ దగ్గర వి షేప్ లో పెట్టండి, స్ట్రెచ్ చేయండి. టెంపుల్స్ దగ్గరకు వచ్చాక ఒక 1 second ప్రెస్ చేసి ఉంచండి. నెమ్మదిగా చెవి కింద తీసుకురండి. చెవి కింద ఇక్కడ ఉంటాయి కదా, ఇవి ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయండి. జస్ట్ అక్కడ కూడా టచ్ చేయండి. నెమ్మదిగా నెక్ దాకా తీసుకురండి. ట్రైన్ ఇట్. మళ్ళీ ఇది కూడా 3 times. నెక్స్ట్ ఈ షేప్ పెట్టండి ఐబ్రో సెంటర్ దగ్గర. టచ్ చేయండి నెమ్మదిగా. చెవి కిందికి తీసుకురండి. చెవి చివర పాయింట్స్, ఇవి ఆక్యుప్రెషర్ పాయింట్స్ అండి. సో నెమ్మదిగా నెక్ కిందికి తీసుకురండి. నెమ్మదిగా ట్రైన్ ఇట్. ఓకే, రిలాక్స్. నెక్స్ట్ ఇక్కడ లైన్స్ వస్తాయి. నేను ప్రతి ఒక్క దాంట్లో మీకు అన్ని చెప్పట్లేదు, ఒక 5-6 ఎక్సర్సైజ్ చెప్తున్నా అండి, జస్ట్ మీకు అంటే ఫేస్ యోగా గురించి ఐడియా కోసం. సో ఈ 2 వేళ్ళని చూసారా, వేళ్ళు లిఫ్ట్ చేయండి. కింద ఇక్కడ లైన్స్ వస్తాయి మనకి. మనం అబ్జర్వ్ చేస్తే అద్దంలో మనకి ఇక్కడ లైన్స్ వస్తాయి, ఇక్కడ లైన్స్ కనపడుతుంటాయి. సో ఆ లైన్స్ ఎక్కడ ఉంటాయో అక్కడ జస్ట్ పించ్ చేసి పైకి లిఫ్ట్ చేయండి. పించ్, స్లోగా. నెయిల్స్ ఉండొద్దండి, మెయిన్ గుర్తుంచుకోండి, నెయిల్స్ ఉండొద్దు. జస్ట్ 1, 2 3 times.
కింద నుంచి నెక్స్ట్ వేలు చూడండి వి షేప్ లో ఉంచండి, లిప్స్ మీద ఉంచండి, ఇక్కడ పైకి పైకి అనాలి, పైకి ఇటొకసారి ఇటొకసారి. ఎక్కడ కూడా స్కిన్ ని లిఫ్ట్ చేస్తున్నామండి. స్ట్రైట్ గా ఉంచండి మీ ఫేస్ ని. అర్థం కాకపోతే అడగండి. ఇది ఎన్నిసార్లు చేయాలి మేడం? 6 times. Okay, relax. Breathe in and breathe out. నెక్స్ట్ డబల్ చిన్ చూడండి. టేబుల్ గానీ ఏదైనా పెట్టుకోండి, లేదు అంటే టేబుల్ మీద పెట్టి ఇలా అన్నా పెట్టొచ్చు, లేదు అంటే ఈ చేతిని పెట్టండి, ప్రెస్ చేసి అలానే ఉంచండి. 10 seconds ఉంచండి, 20 seconds. నెక్స్ట్ ఇంకో చేత్తో టేబుల్ మీద పెడితే కొంచెం ప్రెషర్ బాగుంటదండి. అందరికి కూడా మనకి ఇక్కడ ఏజ్ వచ్చేస్తుంటే ఇదంతా ఇక్కడ ఇదంతా కూడా ఇదైపోయి సన్నగా ఇదొక్కటి సన్నగా వేలాడుతున్నట్టు కనిపిస్తూ ఉంటది. డబల్ చిన్ అంట. Twenty seconds. నెక్స్ట్ రిలాక్స్. మళ్ళీ వి షేప్ లో పెట్టండి. 2 వేళ్ళని స్లో మీ చెవి కింది దాకా వెళ్ళాలి, జా చివరి పాయింట్ దాకా వెళ్ళాలి. ఇవి డబుల్ జా అంటారు. సరే ఇది పెద్ద మన ఇది పెరుగుతా ఉంటది, ఎందుకు పెరుగుతుందో తెలియదు అనుకుంటాం మనం. ఇది పెరుగుతా ఉంటుంది, సైడ్స్ అన్న వచ్చేస్తా ఉంటాయి, బయటకు వచ్చేస్తుంటాయి. సో ఇలా టోటల్ గా ఒక 40 to 50 ఎక్సర్సైజ్ ఉన్నాయండి ఫేస్ యోగాలో. అవి ఒక్కటి నేర్చుకొని మనం రెగ్యులర్ గా చేసుకుంటే టోటల్ గా మన ఫేస్ చాలా బాగుంటుంది. ఆక్యుప్రెషర్ పాయింట్స్ అన్ని కూడా స్టిమ్యులేట్ చేస్తాం కాబట్టి చాలా ఆరోగ్యంగా ఉంటాం. Six times. ఇటు 3 times, ఇటు 3 times, 6 times. నెమ్మదిగా 3 వేళ్ళతో జస్ట్ పించ్ చేయండి, జస్ట్ లిఫ్ట్ చేయండి. బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందండి. మన ఫేస్ కి చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. వాళ్ళు పార్లర్ వాళ్ళు చేసేది క్రీమ్ ఏదో అవి పెట్టామంటారు. అంతసేపు రుద్దడం వల్ల ఫేస్ కి సర్క్యులేషన్ వేలకు వేలు, 1000 రూపాయలు, 2000, 3000 తీసుకుంటారు. సో నేను ఒక 3 months బ్యాక్ అనుకుంటా, అంటే మేము నేర్చుకున్న తర్వాత ఐడియా లేకుండే నాకు, అంటే ఒకసారి మళ్ళీ ఫేషియల్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దామని 3 months బ్యాక్ చేస్తే మొహం అయితే బ్లాక్ అయిపోయి ఫోటో దిగి ఫ్రెండ్ కి పంపిద్దామంటే ఒక్క ఫోటో కరెక్ట్ రాలి, అన్ని బ్లాక్ గా మొహం అంతా పిక్కపోయి ఉన్నాయి. అంటే ఫోటో చేసిన తెల్లారి అనమాట. సో మనకి దీనివల్ల ఎలాంటి మొహం పీక్కపోవడం కానివ్వండి, కలర్ చేంజ్ అవ్వడం కానీ తెల్లారి అలా ఏముండదు. సో రిలాక్స్.
కుడి చేత్తో సి షేప్ లో ఇలా అనండి నెక్ పక్కన. స్లోగా, స్లో మూమెంట్ 6 times. నెక్స్ట్ ఇటువైపు. రిలాక్స్. సే 6 times వావ్ అనండి. వావ్ వావ్ వావ్. మీ ఫేస్ ని అద్దంలో చూసుకోండి. మీరు ఏం మాట్లాడితే ఎక్కడ వ్రింకిల్స్ వస్తున్నాయి, మీరు ఏం మాట్లాడితే ఎక్కడ వ్రింకిల్స్ వస్తున్నాయి ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మీరు ఇలా ట్యాప్ చేసేటప్పుడు కూడా చూసుకోండి. మీరు అద్దం దగ్గరికి వెళ్ళి చూసుకోండి ఎక్కడ వ్రింకిల్స్ వస్తున్నాయి. వ్రింకిల్స్ మీరు మాట్లాడేటప్పుడు కానీ మీరు ఫేస్ పెట్టేటప్పుడు కానివ్వండి ఎక్కడ ముడతలు పడుతున్నాయో అబ్జర్వ్ చేయండి అండి. సో అంటే మీరు ప్రతిదీ 6 times అనండి. వావ్ 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 వావ్. సో ఒకసారి రబ్ చేయండి. నెమ్మదిగా ఫేస్ మీద పెట్టుకోండి. నెమ్మదిగా ప్రెషర్ ఇవ్వండి. జస్ట్ సోప్ పెట్టి వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫోటో తీసుకోండి. మీకు సైడ్స్ కి చక్కగా ఇక్కడ మీకు ఫేషియల్ చేస్తే ఎలాంటి గ్లో వస్తుందో అది తెలిసిపోతుంది. మీకు ఫేస్ వాష్ చేసుకొని ఇందాక మీరు ఎలాగైతే ఫోటో తీసుకున్నారో మళ్ళీ ఒక ఫోటో తీసుకోండి, మీకు తెలుస్తుంది. సో ఇలాంటి ఎక్సర్సైజ్ రోజు ఒక 10, ఒక 5, 6 వీలుని బట్టి 2 నిమిషాలు చాలండి. 2 నిమిషాలు 10 ఎక్సర్సైజెస్ లేదా 6 ఎక్సర్సైజెస్ లేదా 5 ఎక్సర్సైజెస్. మీకు ఎక్కడ మీ ఫేస్ లో ఇక్కడ వ్రింకిల్స్ ఉంటే దానికి సంబంధించి, ఇక్కడ వ్రింకిల్స్ ఉంటే దానికి సంబంధించి, ఇక్కడ వ్రింకిల్స్ సో ఇక్కడ సో దానికి సంబంధించి చేసుకుంటే సో యూ విల్ గెట్ యువర్ ఫేస్ వెరీ వెరీ ఫెయిర్. ఓకేనండి. సో ఎలాంటి వ్రింకిల్స్ లేకుండా ఫేస్ ని చాలా అందంగా ఉంచుకోగలుగుతారు. ఫేస్ ఒకటి కాదండి మన ఎయిమ్. ఫేస్ కాదు, అందం కాదు మనకి ఎయిమ్. ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. హెల్త్ అన్నది చాలా ఇంపార్టెంట్. హెల్త్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇందులో మీకు ఈ ఎక్సర్సైజ్ లో ఫేస్ కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆక్యుప్రెషర్ పాయింట్స్ అన్నవి టోటల్ గా మైగ్రేన్ ఉన్నా, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, మెయిన్ ఆస్తమా వాళ్ళకి, ఆస్తమా, మైగ్రేన్, మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి వీళ్ళకి చాలా బెనిఫిట్ అండి. సో మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ కి సంబంధించినటువంటి ఆక్యుప్రెషర్ మళ్ళీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే సో మనం అందంగా ఉండడం కారణం మెయిన్ ఏంటంటే మన గట్, మన ఆర్గాన్స్ అందంగా లేకపోవడానికి కారణం హెల్త్ ఇష్యూస్, మనకున్నటువంటి ఇష్యూస్. సో ఇదంతా కూడా దీనికి సంబంధించినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆక్యుప్రెషర్ పాయింట్స్ అవి మన ఫేస్ లో ఉన్నాయి. సో మనం ఈ మసాజ్ ద్వారా ఏం చేస్తున్నామంటే వాటిని స్టిమ్యులేట్ చేస్తున్నాం, ఆరోగ్యంగా ఉంటున్నాం, దాని నుంచి అందంగా ఉంటున్నాం. సో అదే అండి ఇవాళ మేము చెప్పినటువంటి ఒక్కసారి ఫోటో తీసుకొని మీరు అబ్జర్వ్ చేయండి. అది ఇంకా చెప్పండి మేడం. మేడం ఇప్పుడు మీరు చెప్పినట్లే అన్ని స్టెప్ బై స్టెప్ చేయాలా, ఏదైనా చేయొచ్చా? అంటే ఇట్లా ఇట్లా అవన్నీ సీక్వెన్స్ కరెక్ట్ టైం రావాలా, ఏదైనా చేయొచ్చు? అలానే చేయాలి. అవే దానికి అవే మేడం. దేనికి ఎలా పెడితే అలానే చేయాలి. ఎలా పెడితే అలా చేస్తే రిజల్ట్ రాదు. ఫస్ట్ ఇది చేయడం, తర్వాత ఇది చేయడం. ఎస్ ఎస్ రిజల్ట్ అన్నది మనకు కనిపించాలి అంటే కరెక్ట్ గా అవి ఫాలో అవ్వాలి. ఫింగర్స్ ట్యాపింగ్. ఇంకొకటి కొంతమందికి వేలు నొప్పి అండి, నాకు వేలు నొప్పి ఉంది అని అంటే సో ఈ కోర్సులో ఎవరైనా వేలు నొప్పి ఉన్న వాళ్ళకి
అంటే చేతులు నొప్పి లేస్తుంటే నిజంగా భగవంతుడు ఎంత చక్కటి వేళ్ళని ఇచ్చిండండి మనకి. సో ఫేస్ ని అందంగా చేసుకోవచ్చు, అన్ని పనులలో ఉపయోగపడదు. చేతులు చేసేటటువంటి పని ఏది ఏ మిషన్ కూడా చేయలేదండి నిజంగా. యాక్చువల్ గా అంటే ఒక 2 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. మీరు మేడం నేను చేతితో చేసుకోలేను, నాకు నొప్పి లేస్తుంది అంటే మనం పని చేయం కదా ఎక్కువగా. సో ఫేస్ కంటే మనం కొంచెం పని చేస్తుంటే చెయ్యి కదలదు, చెయ్యి నొప్పి లేస్తుంటది. సో అలా వేలు నొప్పి ఉన్న వాళ్ళకి 2 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి. సో అవే ఇన్స్ట్రుమెంట్స్, ఒకవేళ అది ఎలాంటి ఆయిల్ వాడాలి, ఏ ఆయిల్ మంచిది అన్నది అంటే ఇది ఒక కోర్స్ ఉంది. మేము చెప్పడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, సో అందులో జాయిన్ అయిన వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఉంది. ఇంకో క్లాస్ కూడా పెడతాము, ఫ్రీ క్లాస్. సో అప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వీక్ ఇంకొకటి కూడా. చెప్పండి మేడం.